తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంట ఫ్లైఓవర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు ఆపై అదుపు తప్పి డివైడర్ను దాటి బ్రిడ్జ్ రైలింగ్ ని ఢీకొట్టి ఆగిపోయింది. బ్రిడ్జ్ రైలింగ్ బలంగా ఉండటంతో బస్సు కింద పడకుండా ఆగిపోయింది. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా వారంతా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా మరో వాహనంలో తిరుపతికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. టైర్ కంట్రోల్ కాలేదు సార్, వెయిట్ మార్జిన్లోకి వచ్చేసాం సార్.